హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం ఐపీసీ సెక్షన్ 211 అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఈ ఐపీసీ సెక్షన్ 211 1860 అనే పాత చట్టం ప్లేస్లో ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ 2023 సెక్షన్ 248 అనే కొత్త చట్టం రావటం జరిగింది. అంటే ఏంటి ఈ సెక్షన్ యొక్క ప్రాముఖ్యత అంటే ఐపీసీలో అయితేనేమో సెక్షన్ 211 అని, బిఎన్ఎస్ కొత్త చట్టంలో అయితే సెక్షన్ 248 అని చెప్పేసి అంటాం. ఏంటి ఈ యొక్క సెక్షన్ ప్రాముఖ్యత అంటే, ఎవరన్నా మన మీద తప్పుడు సమాచారం తీసుకొని అంటే తప్పుడు కేసు ఫైల్ చేసిన, అంటే ఒక ఎఫ్ఐఆర్ చేసిన, అది పోలీసే కావచ్చు, పొలిటీషియనే కావచ్చు, లేదా ఒక భార్య భర్త మీద భార్య ఎవరైనా, లేదంటే మన ఇరుగు పొరుగు వారు కూడా ఎవరైనా మన మీద తప్పుడుగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినట్లయితే అది మనం తప్పు చేయకపోయినా మనకు అర్థమైపోతుంది ఆ కేసులో మనల్ని ఇరికిచ్చారని. సో అలాంటప్పుడు వాళ్ళ మీద ఎగైనెస్ట్గా సెక్షన్ 211 ఐపీసీ లేదా కొత్త చట్టం బిఎన్ఎస్ సెక్షన్ 248 ప్రకారం వాళ్ళ మీద కేసు ఫైల్ చేసినట్లయితే వాళ్ళకి ఐపీసీ ప్రకారం వచ్చేసి 5 years వరకు, లేదా కొత్త చట్టం బిఎన్ఎస్ ప్రకారం అయితే 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. సో అందుకనే ఎవరు కూడా తప్పుడు కేసులు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైల్ చేయొద్దు అని చెప్పేసి ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇంకా ఫుల్ క్లారిటీ కావాలనుకున్నా, లేదనుకుంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కామెంట్ చేయండి, లేదా కాల్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.